పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం ప్రధాన కేంద్రమైన ఉండి మండల హైస్కూల్లో జ్ఞానజ్యోతి శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నామని స్టేట్ రిసోర్స్ పర్సన్ ఎస్ఎస్ సత్యశ్రీ తెలిపారు. 3 నుంచి 8 సంవత్సరాల వయసు గల పిల్లల మెదడు అభివృద్ధి వేగంగా జరుగుతుందని, కావున ఈ వయసు పిల్లలకు ప్రత్యేక అభ్యసన కార్యక్రమాల ద్వారా బోధిస్తే వారు పై తరగతుల్లో కనీస అభ్యసన సామర్థ్యాలను సాధించగలరని తెలిపారు. పిల్లలు ఎలా నేర్చుకుంటారు, అసిస్టెంట్ విధానాలు, అభివృద్ధి డొమైన్స్ గురించి అంగన్వాడీ టీచర్లకు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు. పిల్లల సమగ్ర అభివృద్ధికి సంబంధించిన విద్యను ఆటపాటల ద్వారా బోధించే మెలకువలను ఈ శిక్షణలో అంగన్వాడీ టీచర్లకు పరిచయం చేస్తున్నామని శ్రీమతి సత్యశ్రీ తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఆర్పి డి రాజేష్, జి తేజ, ఈ సుందర్రావు, పి బాలకుమారి, పి మేరీ గారు పాల్గొన్నారు. 120 డేస్ జ్ఞానజ్యోతి ట్రైనింగ్ ప్రోగ్రామ్ మన ఉండి మండల లెవెల్లో జడ్పీహెచ్ఎస్ ఉండిలో జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా ఒక కేఆర్పీగా నెక్స్ట్ 5 డిఆర్పీలు, మిగతా అంగన్వాడీ వర్కర్లందరికీ కూడా, అంగన్వాడీ టీచర్స్ అందరికీ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే 3 నుంచి 8 సంవత్సరాల వయసున్న పిల్లల్లో మెదడు అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది. ఈ సమయంలో పిల్లల్లో ఏమి నేర్పితే అది వాళ్ళకి భవిష్యత్తుగా కూడా ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో మన గవర్నమెంట్ వాళ్ళు ఈ అంగన్వాడీ 120 డేస్ జ్ఞానజ్యోతి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. దీంట్లో పిల్లలు ఎలా నేర్చుకుంటారు, పరిసరాల నుంచి నేర్చుకుంటారు, అనువంశికత ద్వారా నేర్చుకుంటారు, ఒకళ్ళని చూసి నేర్చుకుంటారు, అనుకరణ ద్వారా నేర్చుకుంటారు. ఇలాంటి విషయాలన్నింటినీ వీళ్ళకి మేము బోధించడం జరుగుతుందండి. నెక్స్ట్ అసెస్మెంట్. ఇప్పటి వరకు అసెస్మెంట్ లేదు. ఇప్పుడు అసెస్మెంట్ టూల్ కిట్ని కూడా వీళ్ళని పరిచయం చేసి పిల్లల్ని అన్ని డొమైన్స్లోను, శారీరక అభివృద్ధిలోను, మేధాభివృద్ధిలోను, కళాత్మకంగాను, ఇలాంటి అన్ని అభివృద్ధిలోనూ కూడాను పిల్లల్ని అసెస్మెంట్ చేయడము, వాళ్ళు ఏ స్థాయిలో ఉన్నారు, స్థాయి 1లో ఉన్నారా, 2లో ఉన్నారా, ఇలా అసెస్మెంట్ చేసి మళ్ళీ వాళ్ళని ఇది బేస్ లైను, ఎండ్ లైను 2 విధాలుగా జరుగుతుంది అసెస్మెంట్. ఈ 2 విధాల ద్వారా కూడా వాళ్ళని అసెస్ చేసి వాళ్ళని నెక్స్ట్ స్థాయిలోకి తీసుకొచ్చే విధంగా కూడా మేము పిల్లలకి ఏ విధంగా అసెస్ చేయాలి, ఏ విధంగా వాళ్ళని బోధించాలి, ఏ విధంగా ఎలిమెంటరీ లెవెల్కి వాళ్ళని డెవలప్ చేసి మనం పంపించాలి అనేది వీళ్ళకి ఇక్కడ బోధించడం జరుగుతుందండి. ఈ జ్ఞానజ్యోతి ట్రైనింగ్ ప్రోగ్రాము అంగన్వాడీ వర్కర్స్కి చాలా యూస్ఫుల్గా ఉంది. దీని ద్వారా పిల్లల్ని ఇప్పటి వరకు కూడా వాళ్ళు చాలా బాగా బోధిస్తున్నారు. ఇక్కడ నుంచి ఒక గైడ్ లైన్స్ ద్వారా, దీని ద్వారా వాళ్ళకి ఏంటంటే ఒక గైడ్ లైన్స్ రూపొందించాయి. ఈ గైడ్ లైన్స్ ద్వారా ఇంకా పిల్లలకి ఇంకా బాగా వాళ్ళు అభివృద్ధి చేయించి చాలా బాగా బోధన చేయించగలరని మేము